ఎలా ఉంటుంది సార్ ఈసారి శ్రీధర్ రెడ్డి గారు గెలుస్తారా ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారా? శ్రీధర్ రెడ్డి వచ్చి తట్టున్నాడమ్మా. శ్రీధర్ రెడ్డి గారా ప్రభాకర్ రెడ్డి గారు? న్యాయం గెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈయన పార్టీ మారారుగా, శ్రీధర్ రెడ్డి గారు టీడీపీకి వచ్చారుగా. మారినా పర్వాలేదు, పంజాబ్ ఎక్కుతూ మంచోడు. 5 నిమిషాల్లో మారిపోయాచి వైఎస్ఆర్లోకి వెళ్ళిపోయావు. మీరు మారితే తప్పు లేదు, మేము మారితే తప్పు. ఎవరికి ఎవరు వేసేదంటే అక్కడికి పోయి ముద్ర వేసిన దాకా మనం అనలేము. నాగిరెడ్డి గారు ఈసారి ఎలా ఉంటుంది నెల్లూరు రూరల్లో? శ్రీధర్ రెడ్డి గారికి మళ్ళీ ఛాన్స్ ఉంటుందా, లేదంటే ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారా? ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుందండి. బట్ ఎవరు గెలుస్తారని ఎవరికి నమ్మకం లేదు. చెప్తాం మా ఇద్దరు కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు లేరు, చిన్నోళ్ళు చెత్తకోళ్ళు కాదు, బాగా బలవంతులు. బాగా చేస్తారా? 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు. బాగా చేసి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఏం చేసేది ఏమన్నా. అంటే లాస్ట్ టైం మీ దగ్గర ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు 2 సార్లు గెలిచి చేశారు కదా, ఎలా చేశారు? ఎలా ఉంటుంది సార్ ఈసారి శ్రీధర్ రెడ్డి గారు గెలుస్తారా ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారా? పోటాపోటీగా ఉంటాయి కానీ కొద్ది మెజార్టీ. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. రాబోయే ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. సో ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాము. మరి ఇక్కడ ప్రజలు ఎటువైపు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇక్కడి అసెంబ్లీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇది 2009లో ఏర్పడిన అసెంబ్లీ నియోజకవర్గం. 2014-19లో కూడా 2 సార్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారే గెలుపొందడం జరిగింది. అయితే 2023లో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లారు. మరి ప్రస్తుతం ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇంకో పక్క వైఎస్ఆర్సీపీ నుంచి నెల్లూరు ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు? వైఎస్ఆర్సీపీ వైపా, లేదంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైపా? ఎటువైపు ఉన్నారో ఈరోజు వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మనం నెల్లూరు రూరల్లోని అల్లీపురం అనే ప్రాంతంలో ఉన్నాం. లెట్స్ గో. నమస్తే అండి, మీ పేరు? సాకరమ్మ. శేఖర్ గారు, ఎలా ఉంటుంది సార్ ఈసారి శ్రీధర్ రెడ్డి గారు గెలుస్తారా ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారా? శ్రీధర్ రెడ్డి వచ్చి తట్టున్నాడమ్మా. ఏమట్లా 2 సార్లు ఆయనే గెలిచారు కదా. గెలిచినా ఇక్కడ పనులు బాగా చేస్తున్నాడు, అందువల్ల. ఓకే, ఏం చేశారు మీకోసం? అంతే రోడ్లు గీట్లు, ఏదైనా ప్లాట్లు గీట్లు ఇప్పిస్తా చేస్తా ఉన్నాడు. ఇక్కడ వరకు ఈ గ్రామాల వరకు పర్వాలే, పనులు బాగా చేస్తున్నాడు కాబట్టి అందరూ లేబర్ బాగానే ఉన్నారు. ఆయనకే వేస్తారు. శ్రీధర్ రెడ్డి. ఎలాంటి సమస్యలు ఆయనతో అయితే మీకు? మాకేం లేవమ్మా, పనులు బాగా చేస్తున్నాడు. ఏదన్నా పేదవాళ్ళకి ప్లాట్లు గీట్లు ఇవ్వాలన్నా చెందాలన్నా ఇస్తున్నాడు. నమస్తే అండి, మీ పేరు? మీ పేరు? ఈ సుబ్బారావు యాదవ్. సుబ్బారావు యాదవ్ గారు, ఎవరు గెలుస్తారు? శ్రీధర్ రెడ్డి గారా ప్రభాకర్ రెడ్డి గారా? న్యాయం గెలుస్తుంది. ఓకే, న్యాయం ఎవరి వైపు ఉందంటారు? మీకే తెలుసు, మాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. 2 సార్లు గెలిచారు కదా శ్రీధర్ రెడ్డి గారు, బాగా చేశారా ఇక్కడ? ఇంకా ఎన్ని వద్దు, న్యాయం గెలుస్తుంది. ఓకే, గెలిచే విషయాలు పక్కన పెట్టండి. శ్రీధర్ రెడ్డి గారు 2 సార్లు గెలిచారు కదా మీ ప్రాంతంలో, బాగా చేశారా? గెలుపు ఓటం అటు ఇటు ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్రశ్నించుకోవాలి. న్యాయం గెలుస్తుంది, రాసుకోండి. నేను అనేది శ్రీధర్ రెడ్డి గారు 2 సార్లు మీకు ఎమ్మెల్యేగా గెలిచి బాగా చేశారా? తయారైపోయింది ఊరు. చెంటు స్థలం ఇచ్చిన దిక్కు లేదు ఈ ఊళ్ళో. ఆయన 2 సార్లు చేసిన, 5 సార్లు చేసిన. తీసుకుపోయాను వాయిదాడు పట్టు చెరువులో దోశాడు మమ్మల్ని. కొంప లేదు, గోడు లేదు. మాకేమో తెలుగుదేశం మీద అభిమానమే. సుఖమేముంది, చేసి ఉంటాయి కదా. మరి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశంలోనే ఉన్నారు కదా, గెలుస్తారా? గెలుస్తారంటే ఈయన అభిమానులు వేస్తారు. ఇంకా అది ఎవడు వచ్చినా ఈ ఊరికి న్యాయం చేసిన ఎమ్మెల్యే ఒక్క లేడమ్మా. ఏమున్నాయి మీ ఊర్లో సమస్యలు? అల్లీపురంలో ఇళ్ల స్థలాలు మెయిన్, రోడ్లు ఒకటి మెయిన్. నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాసులు గారు, ఎలా ఉంటుంది ఈసారి మీ అల్లీపూర్లో? ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారా, శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారా? ఇద్దరు ఒక పార్టీ కాబట్టి ఈ తడ ఇద్దరు గెలిచి బాగా పనిచేస్తారు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈయన పార్టీ మారారుగా, శ్రీధర్ రెడ్డి గారు టీడీపీకి వచ్చారుగా. మారినా పర్వాలేదు, పంజాబ్ ఎక్కుతూ మంచోడు. ఓకే, శ్రీధర్ రెడ్డి గారు మంచోరు. ఏం చేశారు? మీకు 2 సార్లు గెలిచారు కదా, బాగా చేశారు ఇక్కడ? అంటే మాకని ఊళ్ళో బాగానే కొందరికి చేసాడు. ఓకే, ఎలా ఉండింది ఆయన పరిపాలన? బాగుండేది. వచ్చి అందరితో అనుకూలంగా మాట్లాడేది బాగా చేసేది. ఓకే, గెలిచే ఛాన్స్ ఉందా ఆయనకైతే? పర్వాలేదు, ఉంది. ఓకే, నాకు కూడా ఆయనే పోటీ చేసి నాకు కన్న కూడా కప్పినాడు. ఓకే ఓకే, సరే,
ఓకే. సో వాళ్ళ కుటుంబం అంతా వస్తారు మాట్లాడతారా మీతో? మామూలుగా వస్తారా? కలుస్తారా ఎప్పుడైనా? నేను వాళ్ళతో ఆయనతో మాట్లాడండి ఓకే. ఆఫీసులో. మీరు కలిసారు. ఓకే. నమస్తే అండి. మీ పేరు? రావు వెంకటేశ్వర వెంకటేశ్వర్ గారు. ఎలా ఉంటుంది సరే శ్రీధర్ రెడ్డి గారు గెలుస్తారా? ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారా? సేతురెడ్డి గ్యారంటీ అవునా? ఎందుకట్లా? అదంతే. ఓకే. ఏం ఏంటంటే చేశారు? ఇప్పుడు ఒకటే మాట నేను చెప్తున్నా. ఇప్పుడు బిర్యానీ పెట్టించి డిన్నర్ చేసి తెలుగుదేశం జెండా కట్టి 5 నిమిషాల్లో తెలుగుదేశం జెండా బారేసి వైఎస్ఆర్ కట్టేశాడు. అప్పుడు ఎవరా తప్పుడు వాళ్ళు? మేమా? ఆయన నీ పక్కన నిలబడ్డవాళ్ళం ఓళ్ళ నేను పెట్టించినే. ఆవు వెంకట శాసయ్య లారీ డ్రైవరు మాది అల్లిపురం రాజగోపాల్ రెడ్డి నగరం. అది నువ్వు ఇవాళ నీ పార్టీకి నువ్వు చేసేసి గంట లోపల నువ్వు మారిపోతే లేబర్ పరిస్థితి ఏంది అది చెప్పండి. మీరు కూడా ఎవరి గురించి అంటున్నారు మీరు ఇది? ఆధార్ ప్రభారెడ్డి గురించి ఆడుతున్నారు. ప్రభాకర్ రెడ్డి. ఓకే. నువ్వు 15 నిమిషాల్లో మారిపోయావు. నువ్వు 4వ మైలు కొత్తకాల 4వ మైల్లో దోసకాయలు దెబ్బని డిన్నర్ పెట్టావు తెలుగుదేశం పక్కన. 5 నిమిషాల్లో మారిపోయాచి వైఎస్ఆర్లోకి వెళ్ళిపోయావు. మీరు మారితే తప్పు లేదు, మేము మారితే తప్ప చెప్పండి. మీరు కూడా న్యాయం. మీరు ఎలక్షన్ కోసం మీరేమో మాకు ఇది చేస్తాం అది చేస్తూ ఉంటారు. చేసుకున్న తర్వాత నీ పని నీకు ఎంత ఆదాయం వస్తాడు బట్టి వెళ్తూ ఉంటుంది. ఇక లేబర్ ఏం చేయాలా? లేబర్ పరిస్థితి ఏందా? అంతకుముందు జగన్ లేకముందు ఏ మందు తాగినా కూడా క్లాస్ ముందు ఉండేది, క్లాస్గా ఉండేది. భార్య కూడా నోట్లోంచి మాట్లాడేది. ఇప్పుడు నువ్వేమంటే 30 రూపాయలు 25 రూపాయలది 150 రూపాయలు లోకతుంటివి. అది ఒక చుక్క తాగితే ఇటు డబ్బు వచ్చా ఇటు తెచ్చా వాడు పిల్ల. మీకు కష్టపడేది మేమును సంపాదించుకుంది మీరా? అదే పద్ధత మీ రాజకీయ నాయకుడికా? అది పద్ధతి కాదు. మనం నమ్ముకున్నారు ప్రజలు. మనం నమ్ముకున్న తర్వాత వాళ్ళని అన్యాయం చేయకూడదు. వాళ్ళు అన్యాయం చేస్తే బాగుండదు అని చెప్పు. అదే నీకు రామారావు ఆ రోజు 2 రూపాయలు బియ్యం ఇందిరాగాంధీ కానీ తెచ్చాడు. పోతే నీకు పింఛన్ 30 రూపాయలు అక్కడని అప్పట్లో రామారావు తెచ్చాడు. కానీ మీరెవరైనా తెచ్చారా? మీరేమైనా తెచ్చారా చెప్పండి. మీకు ఎంతసేపు మీరు రాజకీయం చేయడు సంపాదించుకోరని చెప్పి కోట్లు సంపాదించుకుంటున్నారు కదా, లేబర్ పోతున్నారు సంకనాకి కష్టపడి. శ్రీధర్ రెడ్డి గారి గురించి చెప్పండి. శ్రీధర్ రెడ్డి మాత్రం అతను అన్యాయం చేయడు. వాస్తవం చెప్తున్నా. అతనికి మామూలుగా నచ్చిందంటే ఏ పని చేస్తాడు అతను. అది ఉంది అతని కాడ. అతను లేబర్ మనిషి అతను. వీళ్ళు ఎన్నెన్నో మాట్లాడుకుంటారమ్మా, ఇవన్నీ వేస్ట్ మాటలు. ఓన్ వీడు ఆడతాడు ఈయన ఓన్ ఆడటం మాకు చేత రాదు. అది మాకు లేబర్ కాడి నుంచి చేత ఇవాళ వచ్చేవి ఒక 7 రూపాయలు చేతులు పెట్టి మా రెడ్డి అంటివి. ఇంకా మీరేం మీ పాటికి మీరు ఎగిరి ఆడుతుంటారు. ఇక మీకు కూడా మేమే ఆడొచ్చాము, ఇక్కడ కూలి చేసుకున్నా మీ కాడికి వచ్చాము. వాస్తవంగా కోటూరి శ్రీధర్ గెలుస్తాడు. మీరు చెప్పండి, ఓ మహిళగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? శ్రీధర్ రెడ్డి గారా, ప్రభాకర్ రెడ్డి గారు? ఎవరు వేసేదండి అక్కడికి పోయి ముద్ర వేసిన దాకా మనం అనలేము. అది ఎవరి మనస్తత్వం, సొంత నిర్ణయాలంటే అదే. ఎలా ఉంది? శ్రీధర్ రెడ్డి గారు 2 సార్లు గెలిచి ఇక్కడ ఉన్నారు కదా, బాగా చేశారు. అప్పుడు మాట్లాడతారు ఆయన. మా ఇంట్లో కూడా వచ్చి మాట్లాడాడు శ్రీధర్ రెడ్డి గారు. ఫస్ట్ గెలిచినప్పుడు నేనే అడిగా. ఆ రోజు గెలిచిన ఎలక్షన్లు అప్పుడు వచ్చారు, తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారని నేను ఆయన అడిగిన. నాకేం భయం ఎవరినైనా మాట్లాడతా. ఇంట్లోకి వచ్చి మాట్లాడాడు. ఏం చేశారు ఏంది అని నేను నిలదీసా. అప్పుడు ప్రభుత్వం వాళ్ళది కాదైతే మాది కాదమ్మా ప్రభుత్వం, నీకేం అవసరమైనా ఫోన్ నంబర్ ఇచ్చారు. అనుకూలంగా మాట్లాడే వాళ్ళని చెప్పుకోవాలి కదా. బాగా మాట్లాడారా? తర్వాత అంతా బాగా చేశారు. బాగా మా అమ్మ ఇంట్లో మంచం మీద కూర్చున్నారు, ఒక 10 నిమిషాలు మాట్లాడారు. ఆమెను ఏ అవసరమైనా ఎక్కడ ఏమన్నా మీటింగ్ అయినా ముందు నీకే కాల్ చేస్తానమ్మా అని ఫోన్ నంబర్ ఆయన పర్సనల్ నంబర్ ఇచ్చిపోయారు. బాగా చేశారా మరి ఈ 5 ఏళ్ళు? బాగా చేశారంటే ఆయనకేమి ఇది పెత్తనం వీలేదు కదమ్మా. మినిస్టర్ ఇచ్చుంటే ఏం పనులు చేసిండే ఇక నవతల సంగతి. ఎమ్మెల్యేగా ఇక ఆయన బాగానే మనిషి, ప్రజల మనిషి అని నేను అనుకుంటుండా. అవకాశం ఉంది అయితే సార్ మళ్ళీ శ్రీధర్ రెడ్డి గారికి. దైవ నిర్ణయం. నమస్తే అండి. మీ పేరు? నాగిరెడ్డి అండి నా పేరు.
నాగిరెడ్డి గారు ఈసారి ఎలా ఉంటుంది నెల్లూరు రూరల్లో? శ్రీధర్ రెడ్డి గారికి మళ్ళీ ఛాన్స్ ఉంటుందా, లేదంటే ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారా? ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుందండి. బట్ ఎవరు గెలుస్తారని ఎవరికి నమ్మకం లేదు. 50-50 ఛాన్సెస్. ఎందుకని అంటే శ్రీధర్ రెడ్డి గారు 2 times ఆల్రెడీ చేశారు కదా, ఆయన ఎలా చేశారు అప్పుడు? బాగానే చేశారు. బట్ పైన అధికార పార్టీ వేవ్ని పట్టేసి అందువల్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఛాన్స్ ఉంటుందా మళ్ళీ? ఉందండి. ఎందుకంటే లేడీస్ ఓట్స్ ఉన్నాయి కదా, అవేమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందేమో అని అంతే. ఇండివిజువల్ గా పర్సన్స్ విషయానికి వస్తే శ్రీధర్ రెడ్డి గారు ఎలాంటి వారు? పర్సన్స్ వైజ్గా కూడా ఆల్మోస్ట్, ఎందుకంటే ఈ రూరల్కే ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే ఆల్మోస్ట్ సేమ్ క్యాడర్. అందువల్ల అప్ అండ్ డౌన్స్ చెప్పలేకపోతున్నాం. బట్ ఇద్దరు మంచి వాళ్ళేనా అయితే? ఇద్దరు ఆల్మోస్ట్. శ్రీధర్ రెడ్డి గారు 2 times ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు కదా, ఏమైనా చేశారా వర్క్స్ అవి? చేశారండి. ఈ రోడ్ వేసింది ఆయన హయాంలోనే జరిగింది. ఈ మైపర్ రోడ్ వేసింది ఆయన హయాంలోనే జరిగింది. ఆయన పార్టీ మారే ముందు వేశారు ఈ రోడ్డు. ప్రభాకర్ రెడ్డి గారి గురించి? ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎంపీ కదా, మనకి అది ఓవరాల్గా నెల్లూరు కదా అది. బట్ ఇప్పుడైతే ఈ మధ్య వచ్చిన తర్వాత ఆయన చార్జ్ చేసుకున్న తర్వాత కొన్ని సిమెంట్ రోడ్స్ వేయడం అవి చేశారు. మొత్తానికి 50-50 ఇద్దరు ఈక్వల్ క్యాండిడేట్స్ అంటారు. అంతే అండి. నమస్తే అండి, మీ పేరు? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి గారు ఈసారి ఎలా ఉంటుంది సార్ నెల్లూరులో? శ్రీధర్ రెడ్డి గారు గెలిస్తే ఛాన్స్ ఉంటుందా, లేదంటే ప్రభాకర్ రెడ్డి గారా? చెప్పలేము, మంచి ఫైట్, ఇద్దరు ఫైటే, బాగా ఇద్దరు ఫైట్గానే ఉంది. మేము తిరిగినంత లెక్క మాకు అదే కనిపిస్తుంది, ఫైట్ కానీ కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఇద్దరి గురించి చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు చెప్తాం, మా ఇద్దరు కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు చిన్నోళ్ళు చెత్తకోళ్ళు కాదు, బాగా బలవంతులు. వాళ్ళు ఎట్ట వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతావు ఎవరులే. చూస్తే ఆయన ఈ 2 సార్లు మీకు ఎమ్మెల్యేగా చేశారు, ఇంకొక ఆయన ఎంపీగా చేశారు. ఎమ్మెల్యేగా చేసిన శ్రీధర్ రెడ్డి గారు ఏం చేశారు మీ ప్రాంతానికి? వెళ్ళేదంటే కొంతవరకు వర్క్ చేశాడు, కొంతవరకు తిరిగాడు, లోకల్లో తిరగడం కష్టం చేశాడు, లేదని మనం అనుకోబడలే. డోర్ టు డోర్ తిరిగాడు, ఎలక్షన్ అనే బ్యాన్ కాకుండా ముందే డోర్ టు తిరగడం ఇవన్నీ చేశాడు. అవన్నీ తిరగడంలో మటుకు జనాల్లో ఉన్నాడు. అది సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటారా? కొంతవరకు లాక్కుంటా వచ్చాడు, ఆయన వీలైనంత వరకు తీస్తూ వచ్చాడు. ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మనకి వచ్చి పెద్దగా వచ్చింది ఏం లేదు ఆయన ఇక్కడ. కాకుంటే ఏదో వచ్చే మామూలుగా ఏదన్నా ఎమ్మెల్యే ప్రోగ్రాం పెట్టేసి పలానా ప్రోగ్రాం కంటే ఆ ప్రోగ్రాంకి ఎంటర్ అవ్వడం అట్లా అంతవరకే, కానీ జనాల్లోకి వచ్చింది ఏం కాదు కదా ఆయన. ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు రాలేదు, జనాల్లోకి పెద్దగా ఏం రాలే ఆయన. ఇప్పుడు ఇంకా నేను పోటీ చేసినానని ఇప్పుడు వస్తున్నాడు ఆయన కూడా. మొత్తానికి ఇద్దరికి టైట్ ఫైట్ ఉంటుంది అంటారు. ఫైట్ బాగుంటుంది, ఇద్దరు మధ్యలో ఫైట్ బాగానే ఉంటుంది. ఎవరనేది కరెక్ట్గా చెప్పలేము. నమస్తే అండి, మీ పేరు? సుబ్రహ్మణ్యం. మీరు చెప్పండి సార్, ఎలా ఉంటుంది ఈసారి? శ్రీధర్ రెడ్డి గారికి ఛాన్స్ ఉంటుందా మళ్ళీ, లేదా ప్రభాకర్ రెడ్డి గారా? చెప్పలేం, ఇద్దరు పాతోళ్లే. ఈయన ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయన వచ్చేసి ఎక్స్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, తర్వాత ఎంపీ కూడా. ఇప్పుడు 3 సార్లు ప్రభాకర్ రెడ్డి మనకి ఎవరికి కనపడాడు. ఆయన కాంట్రాక్ట్ పనులు, యాడ్ బిల్లులు ఆ పని అయింది. కాకుండా ఏంటంటే హోదా ఉంటే బిల్లులు బాగా పాస్ చేసుకోవచ్చు, 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. అది అతను జనాలకు ఉపయోగపడడు. అతను మనిషి పోయినా మాట్లాడు, అది అతను కూర్చోమనుడు. అది వాళ్ళిద్దరు తేడా. ఇతను ప్రజల్లో తిరుగుతాడు శ్రీధర్ రెడ్డి గారు. 10 మందితో బాగా కలయిగ్గా ఉంటాడు. బాగా చేశారా 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు? ఏం బాగా చేసి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఏం చేసేది ఏముంది? అటు ప్రభుత్వం డబ్బులు ఇస్తే కదా, ఆయన ఇవ్వకుండా ఈయన ఏం ఎగరతాడు చెప్పలేదు. ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా ఏది వస్తే బెటర్ అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు, నాకు తెలిసి మీరు చాలా సార్లు ఇప్పటికీ ఎన్నోసార్లు ఓటేసి ఉంటారు, ఎంతో మంది మినిస్టర్లని ముఖ్యమంత్రులను చూసుంటారు కదా, ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారి? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇన్నాటివన్నీ సగం అబద్ధాలు, ఏం చేసింది ఏం లేదు. కాబట్టి ఆయన సంపాదించుకున్నారు, వాళ్ళు కూడబెట్టుకుని అన్ని పెట్టుకోవడం, బొరుగులు మన ఎత్తిన చదవడం, బెల్లగడ్డలు ఎత్తుకోవడం, ఈ 2 నాకు తెలిసి. చంద్రబాబు గారు అయితే? చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఆ విధంగా ఉంటే ఇప్పుడు 20 సంవత్సరాలు ఆయన 1,000 లక్షల కోట్లకి వెళ్ళిపోతా, ఆయన దగ్గర ఆయన అట్నే ఉన్నాడు కదా. 10 మందికి పనికొచ్చే పనులు చేసేది చంద్రబాబు నాయుడు, తన సొంతానికి తన వాళ్ళకి ఉపయోగించుకో పనులు చేసుకునేది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మామూలుగా ప్రజానాయకుడు కాదు, ఈ డబ్బుతో వచ్చినోడే.
వాళ్ళ చిన్నాయన కానీ ఒకనాడు సానుభూతి, ఇంకోసారి ఏమంటే ఇప్పుడు ఏమంటే ఈ ఓటర్లు అడ్డం పెట్టుకొని ఈ ముసలిళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, అది గవర్నమెంట్ వాళ్ళదైతే ఒకరు ఇచ్చేది ఏంది డబ్బులు. చంద్రబాబు నాయుడు యుద్ధన అంటే ఏందో మాట్లా, ఏదో ప్రజలు తెలియదులేని చెప్పి ఎన్ని మాట్లాడడం తప్ప ఆ గవర్నమెంట్ వాళ్ళదైతే ఒకరు ఇచ్చేది ఏంది, డబ్బులు నా చేతికి ముందు తెల్లారితే ఊరు మొత్తం పంపించేస్తారు. చేస్తాను మాటలు, సానుభూతి అంతే గ్రూప్తో బతుకుతున్నారు. అంటే డబ్బు ఉంది బలంగా, 10 మందిని కొనేస్తాను, ఎంపీలని వాళ్ళని కొనియడం, వాళ్ళు డిఎస్పీలని ఎస్పీలని వాళ్ళు కొనియడం, కలెక్టర్లకి వాళ్ళకి దోసి పెట్టడం, నాటకాలు ఆడుతున్నారు. ప్రజాపరిపాలన కాదు ఇది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి గారు, ఎలా ఉంటుంది సార్ ఈసారి? శ్రీధర్ రెడ్డి గారు గెలుస్తారా, ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారా? పోటాపోటీగా ఉంటాయి, కానీ కొద్ది మెజార్టీలోనే ప్రభాకర్ రెడ్డి వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకని? శ్రీధర్ రెడ్డి గారు 2 times చేశారు కదా. అధికార పార్టీ ఉంది కదా, ఆయన ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయాడు కదా, పోయినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. అంటే 2 బాగా సరిపోటీగానే ఉంటాయి, కానీ కొద్ది మెజార్టీలైనా అటు ఇటుగా వచ్చేటట్టు ఉంది. కానీ మొత్తం మీద కూడా జగన్ అనుకుంటుంటారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కావాలి? ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే ఏం చెప్తారు? లేడీస్ ఎక్కువ ప్రభావం ఉంది, పథకాలు ఇచ్చి ఉండని లేడీస్ మాత్రం బాగా ఊపుగా ఉంటారు. పల్లెల్లో కానీ ఎక్కడైనా సరే బాగుంది, అక్కడక్కడ తిరిగిన కాడ కూడా బాగానే ఉంది. ఇండివిజువల్గా శ్రీధర్ రెడ్డి గారు ఎలాంటి వారు? ఎదురంటే మంచోడే. ఏం చేశారు? 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు కదా. చేశాడు, పనులు చేశాడు కానీ పర్వాలేదు. కానీ ప్రభాకర్ రెడ్డి కూడా పర్వాలేదు, ఆయన ఎంపీగా ఉన్నాడు. ఇక్కడ ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా అక్కడ బాగానే చేసినాడు అనుకున్నారు. ప్రభాకర్ రెడ్డి ఎంపీ, ఈయన ఎమ్మెల్యే, కానీ ఇద్దరికి మంచి పోటీ ఉంటుంది, బాగా సరిపోటీ ఉంటుంది. నమస్తే అండి, మీ పేరు? వెంకటరాజు. వెంకటరాజు గారు, ఈసారి ఎలా ఉంటుంది సార్ మీ నెల్లూరు రూరల్లో? శ్రీధర్ రెడ్డి గారికి మళ్ళీ ఛాన్స్ ఉంటుందా, లేదంటే ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తారా? ఇక్కడ చెప్పలేని పరిస్థితి, అందరికీ బాగానే ఉంది బలగము, ఎవరు అంచనాల్లో వాళ్ళు ఉండారు. కానీ ప్రజలందరికీ దేని మీద ఒక నమ్మకం ఉంటుంది, దాని మీదనే అయిపోతారు. అంటే లాస్ట్ టైం మీ దగ్గర ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు 2 సార్లు గెలిచి చేశారు కదా, ఎలా చేశారు? చేశారు, బాగానే చేశారండి, ఏం ఇబ్బంది లేవు, బాగా చేశాడు. ఆయన పోర్షన్ ఆయన కరెక్ట్గా చేశాడు. వ్యక్తిగతంగా ఎలాంటి వారు శ్రీధర్ రెడ్డి గారు? వ్యక్తిగతంగా మంచివాడు ఆయన. ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాలని పోయి అడిగినా ఏదో ఆయనకి వీలున్నంత వరకు చేసే మనిషి చేస్తున్నారు. అంటే ప్రభాకర్ రెడ్డి గారు? ప్రభాకర్ రెడ్డి గారు ఆయన గురించి చెప్పలే. ఆయన కానీ వాళ్ళ శ్రీమతి గారు కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అంతా చేస్తూ ఉన్నారు. ఎవరైనా పోయి ఏదైనా సహాయం అడిగితే అందరూ చేస్తున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్పాలా, మా జనాల్లో మంచి వాళ్ళకి ఇద్దరు మంచి వాళ్ళు అంటారు. మంచి వాళ్ళు, ఇద్దరు మంచి వాళ్ళే. ఇంకా మనం వాళ్ళు ఎవరిని మనం చెప్పలేము. కొంచెం అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది చెప్పలేమండి, అది మాత్రం పర్సెంటేజ్. ఇక్కడ 2 టఫ్గానే ఉంది, ఒకరికి ఒకరు బాగా ఇదిగా ఉన్నారు. ఏంటంటే వాళ్ళు బాగానే చేస్తున్నారు, వీళ్ళు బాగానే చేస్తున్నారు. ఈ వీళ్ళతో మనం ఏం చెప్పలేం, కానీ ప్రజలు ఎట్లా చేస్తారు. మేము నెల్లూరులోని అనేక ప్రాంతాల్లో తిరగటం జరిగింది. నెల్లూరు రూరల్ పరిధిలో అల్లీపూర్ కానీ, కొత్తకాలు కానీ, అటు పక్కన ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా తిరగటం జరిగింది. కొంతమంది ఆన్ రికార్డ్ మాట్లాడారు, కొంతమంది ఆఫ్ ద రికార్డ్ మాట్లాడారు. కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకు అంటే పోటీదారులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరు ప్రస్తుత ఎంపీ, అలాగే మరొకరు ప్రస్తుత ఎమ్మెల్యే. ఇద్దరితో ఉన్నటువంటి సాన్నిహిత్యం రీత్యా వాళ్ళు మాట్లాడడానికి కొంత ఇబ్బంది పడ్డారు. అయితే మేము అర్థం చేసుకుంది ఏంటి అంటే ఇద్దరు కూడా మంచి వ్యక్తులే వ్యక్తిగతంగా, కానీ ఇద్దరు విషయాన్ని గురించి చూసినట్లయితే ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజలతో మమేకమవటంలో కొంత వెనకబడి ఉన్నారు. బట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రం ఎప్పటికప్పుడు ప్రజలతో కలిసిపోవటం, ప్రజల్లోనే ఉండటం, ప్రజల సమస్యలు తీర్చే క్రమంలో ఆయన ఎప్పుడు ముందే ఉన్నారు, పార్టీలకు అతీతంగా. సో కాబట్టి కొంత అవకాశం శ్రీధర్ రెడ్డి గారికి కనిపించింది మాకు ఓవరాల్గా మేము ప్రజల్లో వెళ్ళి తిరిగినప్పుడు. సో శ్రీధర్ రెడ్డి గారే కాకుండా శ్రీధర్ రెడ్డి గారి కుటుంబం కూడా పూర్తిగా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. వాళ్ళు ఎలాంటి సమస్యలున్నా కూడా వెంటనే తీర్చే ప్రయత్నం అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కుటుంబం చేస్తుంది అనేది ప్రజలు చెప్పిన మాట. సో కాబట్టి కొంతవరకు గెలుపు అవకాశాలు మాకు శ్రీధర్ రెడ్డి గారికి కనిపించాయి. ఇది మేము అబ్జర్వ్ చేసిన ఓవరాల్ గ్రౌండ్ రిపోర్ట్. మరి మీరు మాతో ఎవరైనా ఇంకా ఒపీనియన్ షేర్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న లింక్ని క్లిక్ చేసి, డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవచ్చు. ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కూడా మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.